యథార్థవంతులుగా జీవించాలని, ఎవరైతే యథార్థంగా ఉండాలని కోరుకొని ఉన్నారో, ఎవరైతే యథార్థంగా ఉంటున్నారో వారికి దేవుడు ఇస్తున్నటువంటి సలహా ఏంటి అని ఒకసారి మనము దేవుని గ్రంథంలో ఆలోచన చేస్తే, చెడుతనమును విడిచి నడుచుట యథార్థవంతులకు అది రాజమార్గం వంటిది అంటున్నాడు. అంటే మనకు ఏమిటి రాజమార్గము అంటే, యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడని లేఖనం సెలవిచ్చిన రీతిగా యథార్థవంతులు వర్ధిల్లడమే కాదు, యథార్థవంతులు దీవింపబడతారు, యథార్థవంతులు దేవుని సన్నిధికి చేరుతారు, యథార్థవంతులు క్రమం తప్పకుండా యథార్థంగా దేవుని కొరకు బ్రతుకుతారు అని లేఖనము సెలవిచ్చిన రీతిగా ఎవరైతే యథార్థవంతులుగా ప్రభువును నమ్ముకొని విశ్వాసికి మాదిరికరంగా యథార్థవంతులుగా ఎవరైతే ఉద్దేశించి ఉన్నారో వారందరి యొక్క రాజమార్గం ఏంటి అంటే చెడుతనమును విసర్జించాలి అంటున్నాడు. చెడుతనము అన్నది ప్రతి మనిషికి ఉందా అంటే, ప్రతి మనిషికి చెడుతనము ప్రారంభము పుట్టుకతోనే, పుట్టిన తర్వాత నుంచే ఆ చెడుతనం అన్నది మనం చూస్తున్నాం. చిన్నపిల్లలు మొదలుకొని పండు వృద్ధుల వరకు ఈ చెడుతనాన్ని విడిచిపెట్టడం అన్నది చాలా కష్టంగా కనపడుతున్నది ప్రియులారా. ఇది మంచిది అని మనం చెబితే, అది మంచిది తినండి అంటే మంచిది మాత్రం తినరు. ఈ పని మంచి కార్యము చేయండి అని చెప్తే ఆ మంచి కార్యాన్ని మాత్రం చేయడానికి ఇష్టపడరు. అలాగే ఈ మంచిదానిని చూడండి, మంచిదాన్ని నేర్చుకోండి, మంచిదాని కొరకు బ్రతకండి, మంచిది చేయండి, ఇది మంచిది అని ఎవరికైనా చెప్తే ఆ మంచిదానిని తప్ప అన్ని దానిలను, అన్ని పనులను, అన్ని వాటిని చేయడం, జరగడం, చూడడం అలవాటైపోయింది. ఎప్పటి నుంచి? ఆదికాండంలో భక్తుడు వ్రాస్తూ వారి హృదయము బాల్యము నుండే చెడ్డది అని వ్రాయబడి ఉంది ప్రియులారా. అంటే బాల్యం నుండే మనుషులు చెడుతనాన్ని విసర్జించడము అన్నది అలవాటు చేసుకోవాలని దేవుడు చెప్తే, బాల్యం నుంచి చెడుతనాన్ని కలిగి ఉండడం అలవాటు చేసుకోవడంలో ముందుకు సాగుతున్నారు. ఎందుకు ఈ విధంగా సాగుతున్నారు అంటే, దేవుని యొక్క వాక్యము ఇంకా మనిషికి అర్థం కాకపోవడం ఒకటైతే, ఇంకొకటి దేవుడు ఇంకా అర్థం కాలేదు అని అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు నిజంగా అర్థమైతే, నిజంగా దేవుడిని తెలుసుకొని ఉంటే, నిజంగా దేవుడే నన్ను బ్రతికిస్తున్నాడు అని నమ్మితే, దేవుడే నీ ప్రాణానికి నా ప్రాణానికి ఉత్తరవాది అని నమ్మితే, దేవుడే గాలి, నీరు, ఆహారం సమస్తమును మనకిచ్చాడని నమ్మినట్లయితే ఆ దేవుని కొరకు భయపడతావు, ఆ దేవుని కొరకు బ్రతుకుతావు, ఆ దేవుని కొరకు ఆలోచన చేస్తావు, ఆ దేవుని గురించి మాట్లాడతావు. కానీ దేవుడు ఇచ్చిన వాటిని అనుభవిస్తూ దేవుని కొరకు బ్రతకకుండా దేవుని కంట కన్నీరు రప్పిస్తూ మనకిష్టానుసారంగా బ్రతికితే ఖచ్చితంగా దేవుడు దానికి ప్రతిఫలాన్ని సిద్ధం చేసి ఉన్నాడు ప్రియులారా. అందుకే అంటూ జ్ఞాని అయిన సొలొమోను గారు వ్రాస్తూ దేవుని గురించిన మాటలను వివరిస్తూ ఆయన అనుభవంతో కూడిన మాటలను మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను అన్నాడు. అంటే నీ ప్రాణమును కాపాడుకోవడం, నీ ప్రాణమును నా ప్రాణమును కాపాడుకోకుండా ఉండాలి అని ఎవరైనా అనుకుంటారా? మనం తింటున్నది ఎందుకు తింటున్నాం? ప్రాణం కాపాడుకోవడమే. చదువుతున్నది ఎందుకు చదువుతున్నాం? బ్రతుకుతున్నది ఎందుకు బ్రతుకుతున్నాం? అంటే మన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసమే. ఈ లోకమందు మనము జీవించడం కోసమే, ఈ లోకంలో మనము వర్ధిల్లడం కోసమే, ఈ లోకములో ఉన్నంత కాలము, ఈ లోకములో జీవించినంత కాలము మన బ్రతుకు జీవితం ఎలా ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు అంటే, తన ప్రవర్తనను కనిపెట్టాలి. నేను ప్రవర్తిస్తున్న నా ప్రవర్తన ఎలా ఉంది అని మనము పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి, విమర్శ చేసుకోవాలి. నేను చేస్తున్నది కరెక్టా తప్ప అన్నది యోచించుకోవాలి. నేను చూసే చూపు ఇది కరెక్ట్ అయినదా? నేను మాట్లాడుతున్న మాట ఇది కరెక్ట్ అయినదేనా? నేను వింటున్నది కరెక్ట్గా వింటున్నానా? నేను చేస్తున్నది కరెక్ట్గా చేస్తున్నానా? మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉందా? దేవునిని అవమానపరిచేదిగా ఉందా అని మనకై మనము కనిపెట్టుకుంటూ జీవించాలి. ఎప్పుడైతే మనకై మనం కనిపెట్టుకుంటూ దేవుని కొరకు నిలబడతామో, దేవునిలో నిలబడతామో, అప్పుడు దేవుడు నన్ను మెచ్చుకుంటాడు.
మన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు ప్రియులారా. అలా కాకుండా దేవుడు ఇంకా అర్థం కాకుండా ఇంకా దేవుడు నమ్ముకున్నామన్న విషయాన్నే మర్చిపోయి మనకిష్టమైన త్రోవను మనం ఎన్నుకొని చెడుతనాన్ని జరిగిస్తూ దానిలో మనము ముందుకు సాగుతున్నామంటే నాశనము అన్నది సిద్ధంగా ఉంది. ఎందుకంటే పాపమునకు వచ్చు జీతము మరణము అన్నాడు. ఆ మరణం అనేది మనల్ని యుగ యుగాలు వెంటాడుతుంది. ఒక్కసారి అలాంటి మరణం అనేది వచ్చిందా, పాపమునకు వచ్చే జీతము వలన వచ్చిన మరణం మనం పొందుకున్నామా, నిత్య నాశనం నిత్య నరకం అన్నది పొందుకున్నామా, దానిలో నుంచి నిన్ను నన్ను విడిపించేవారు ఎవరు ఉండరు ప్రియులారా. అక్కడికి వెళ్ళక ముందే, చేతులు కాలక ముందే మనిషి జాగ్రత్త పడాలని దేవుడు తన సేవకుల్ని ఏర్పాటు చేసుకొని దేవుడు మీ దగ్గరికి పంపిస్తూ దేవుని యొక్క మాటలను వినిపిస్తూ అర్థమయ్యే రీతిలో బోధిస్తూ ఉంటున్నప్పుడు ఇది ఎవరి కోసము అంటే ఈ 4 గోడల కోసమని అనే ఆలోచన కాకుండా ఇది నా కొరకే, దేవుడు నేను పుట్టక ముందు నుంచే నా కొరకే దేవుడు వ్రాయించి పెట్టిన మాటలను నేను వింటున్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు, విన్నదాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి, నిద్రను దూరం చేసుకోవాలి అన్న ఆలోచనతో వినాలి. అప్పుడే మన ప్రవర్తన గురించి మనకు ఒక అవగాహన వస్తుంది. అందుకే తన ప్రవర్తనను కాపాడుకొనివాడు తన ప్రాణమును కాపాడుకొనును అని వ్రాయబడి ఉంది ప్రియులారా. ప్రాణాన్ని కాపాడుకోవడం అంటే నీ చేతిలో నా చేతిలో దేవుడు ఉంచాడు. ప్రాణాన్ని కాపాడుకునే బాధ్యతను లేదంటే పనిని దేవుడు నీ చేతిలో నా చేతుల్లో ఉంచాడు. ఏం చేయమంటున్నాడు? తన ప్రవర్తనను కనిపెట్టుకొని చూసుకో అంటున్నాడు. అలాగే చెడుతనాన్ని విసర్జించు, అది ఒక రాజమార్గంగా నిత్య జీవానికి నడిపిస్తుంది అంటున్నాడు. ఈ ప్రవర్తన విషయంలో మనిషి ఎప్పుడైతే వెనకడికి వేస్తాడో, ఎప్పుడైతే దారి తప్పిపోతాడో అప్పుడే నిత్య నాశనానికి దగ్గర అవుతాడు అని దేవుని యొక్క మాట మనతో స్పష్టంగా మాట్లాడుతున్నది ప్రియులారా. కాబట్టి మనము ఎలాగూ మన ప్రవర్తనను కాపాడుకోవాలి, ఎలాగూ మన చెడుతనాన్ని విసర్జించాలి, ఎలాగూ మనం బ్రతకాలి అన్నది దేవుడు తన గ్రంథంలో ఎన్నో వచనాలను రాయించాడు. అందులో కొన్నిటిని మనము ఆలోచన చేద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. యూదా పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుకొనుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. చూడండి ప్రియులారా, ఇక్కడ భక్తుడైన యూదా గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు? త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుకొనుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు నీ కొరకు నా కొరకు ఆలోచన చేస్తున్నాడు అంటున్నాడు. అంటే త్రొట్టిల్లకుండా మనల్ని త్రొట్టిల్లకుండా బ్రతకడము దేవుని యొక్క ఇష్టం. దేవుని యొక్క అభిష్టము మేరకు త్రొట్టిల్లకుండా బ్రతకాలి అన్నప్పుడు మనం నిత్యము త్రొట్టిల్లుతూ మందిరంలో గడిపినంత వరకు త్రొట్టిల్లకుండా దేవుని మాటలను శ్రద్ధగా వింటున్నట్టుగా నటించి అది కాస్త మందిరంలో నుంచి బయటకు వెళ్ళగానే మన ప్రవర్తనను మనం యథాతథంగా కొనసాగిస్తే అది చాలా ప్రమాదకరంగా ప్రమాదంలోనికి నిన్ను నన్ను నెట్టేస్తుంది ప్రియులారా. అది ప్రమాదకరంగా మారిపోతుంది మన ప్రవర్తన. అందుకే త్రొట్టిల్లకుండా కాపాడుకోవాలి. తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు మన శక్తివంతుడైన దేవుడు, అద్వితీయ దేవుడు యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. అలాంటి దేవునికి యుగ యుగములకు ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయననే మహిమ పొందుటకు అర్హుడు అన్నప్పుడు మరి అలాంటి దేవుణ్ణి నమ్ముకొనిన మనము, అలాంటి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఎంత జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఇదే జ్ఞాని అయిన సొలొమోను మరి
మాట్లాడుతూ మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఆలోచించాలి, ఎలా నడవాలి, ఎలా చూడాలి అన్న విషయాలను ప్రస్తావిస్తూ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు. 4వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు. మూర్ఖపు మాటలు రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. 24 నుంచి 27 వచనాలు. మూర్ఖపు మాటలు రానియకుము. చెడుతనమును విసర్జించడము అంటే తనను తాను త్రొట్టిల్లకుండా కాపాడుకొనడం అంటే, అలాగే తన ప్రవర్తనను కనిపెట్టుకోవడము అంటే ఒకటే. మూర్ఖపు మాటలు నోటికి రానియకము. మొట్టమొదటిగా మన నోరును కాచుకోమంటున్నాడు, నోరును కాపాడుకోమంటున్నాడు. ఎలాంటి మాటలు రానియొద్దు అంటున్నాడు దేవుడు? మూర్ఖపు మాటలను నోటికి రానియకము అంటూ ఇంకొక మాట ఏమంటున్నాడు? పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. కుటిలమైన మాటలు రానియకుండగా, మూర్ఖపు మాటలు మన నోటి నుంచి రాకుండగా కాపాడుకోవడం. అలాగే కన్నులు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు చూడండి. నోటిని గురించి చెప్పాడు, పెదవుల గురించి చెప్పాడు. అలాగే 25వ వచనం, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. మన కనురెప్పలు ఎలా చూడమంటున్నాడు, ఎలా కనురెప్పల్ని వాడమంటున్నాడంటే, దిక్కులు చూస్తే ప్రమాదము అని పెద్దలు కూడా చెప్పి ఉన్నారు. దిక్కులు చూస్తే ఏమి ఇరుగుతాయన్నారు తెలుసా? దిక్కులు చూడొద్దండి, కరెక్ట్గా సూటిగా చూడండి అని చెప్పాడు. ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడు? నువ్వు దిక్కులు చూస్తే ప్రమాదం అంటున్నాడు. దిక్కులు చూస్తే ప్రమాదం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, అలాగే నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. కళ్ళకు ఏం చెప్పినాడు? ఇటు అటు చూడడం. ఎటు చూస్తున్నాం? ఒక భార్య తన భర్తని కాకుండా ఇంకొకరిని చూడడం, అటు చూడడం అన్నమాట. ఇటు చూడడం, అటు చూడడం అంటే నీ భర్తను కాకుండా అటు సైడు ఇటు సైడు చూస్తున్నావు అంటే ఇటు అటు అడు. నీ భర్తను కాకుండా ఇటు అటు చూస్తున్నావు అంటే ఆ చూపు మంచి చూపు కాదు. నీ భార్యను కాకుండా ఇటు అటు చూస్తున్నావు అంటే అది మంచి చూపు కాదు. నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడమంటే నువ్వు సూటిగా చూడకుండా కనురెప్పలతో ఎకశకాలు పడితే అది ప్రమాదం. కనురెప్పలను పలు రకాలుగా వాడుతున్నారు. ఒక కన్ను మూసి ఒక కన్ను తెరవడం అది ప్రమాదం. ఒక కన్ను మాత్రముతోనే సైగ చేయడం ప్రమాదం. కనుబొమ్మలను ఒక రీతిగా చూపడం అది ప్రమాదం. నేను మాట్లాడుతున్నది అర్థమవుతుంది అనుకుంటున్నా. కనురెప్పలతో సైగ చేయడం, కనురెప్పలను అటు ఇటు ఊపడం, కనురెప్పలతో ముందర కాకుండా వెనుక సైడు, ముందర సైడు, అటు సైడు, ఇటు సైడు చూసి సైగలు చేయడం అన్నది చాలా ప్రమాదకరం. కనులు దేవుడు నిన్ను పాపం చేయడానికి నీకు కన్నులను దేవుడు ఇవ్వలేదు. అటు ఇటు చూడడానికి దేవుడు నీ కన్నులు ఇవ్వలేదు. నీ కన్నులను నువ్వు కాపాడుకోవాలి, నీ నోటిని కాపాడుకోవాలి, నీ పెదవులను కాపాడుకోవాలి, నీ చూపును కాపాడుకోవాలి అంటూ జ్ఞానంతో జ్ఞానయుక్తమైన మాటలను బోధిస్తూ నువ్వు నీ కనురెప్పలను నీ ముందరగా సూటిగా చూడాలి. అంతే. నువ్వు వయ్యారంగా, ఎటకారంగా, ఏటవాలుగా ఎన్నో రకాల చూపులు చూసి మోహపు చూపు అని యేసు ప్రభు అంటాడు. చూపులోనే మోహపు చూపు చూస్తే తన హృదయమందు అప్పుడే వ్యభిచరించిన వాడగుడు అని అన్నాడు. అంటే చూపులోనే నువ్వు కంట్రోల్ చేయాలి. ఫస్ట్ చూపే నిన్ను చెడగొడుతుంది. ఫస్ట్ సైట్ ఇన్ లవ్ ఏదో అంటారు. ఈరోజు యవనస్తులు తొలి చూపులోనే నేను ప్రేమలో పడిపోయినాను అని చెప్పుకునే వాళ్ళు చాలామంది. ఫస్ట్ చూపుకే నువ్వు నచ్చేసినావు అంటే చూపులతోనే మనిషి చెడిపోతున్నాడు అని చూపును జాగ్రత్తగా చూడమంటున్నాడు దేవుడు. చూసే చూపులు ఎదుటి వ్యక్తిని గుచ్చేవిగా ఉండకూడదు, ఎదుటి వ్యక్తిని నాశనానికి నడిపించేవిగా ఉండకూడదు, ఎదుటి వ్యక్తిని మోసం చేసేటివి ఉండకూడదు, ఎదుటి వ్యక్తికి సైగ చేసేటివిగా ఉండకూడదు. చూపుల్లో ఎన్ని డిఫరెన్సెస్ ఎన్ని చూపులు ఉన్నాయో చూస్తున్నారా?
ఈ చూపుల్లో మోహపు చూపు, ఆశించే చూపు, కోరికతో చూసే చూపు, కోపంతో చూసే చూపు ఉన్నాయా ఈ చూపులలో? ఎటకారంతో చూసే చూపులు, వెక్కిరింతలతో చూసే చూపులు, కావాలని చూసే చూపులు. ఈ చూపులన్నిటినీ జాగ్రత్తగా ఉండాలి. ఆ చూపులన్నిటినీ మానుకోవాలి. అదే చెడుతనమును విసర్జించడం అంటే తన ప్రవర్తనను కాపాడుకోవడం. కనిపెట్టడం అంటే ప్రాణాన్ని కాపాడుకొని నిత్య జీవానికి మనం వారసులం కావాలి అంటే మన చూపు అటు ఇటు అయ్యి ఉండకూడదు, తికమక్కది చెల్లేదై ఉండకూడదు. దేవుడు నేను గుడ్డివానిగా పుట్టించకుండా మంచివాడిగా కనుదృష్టి కలిగిన వాడిగా ఇచ్చినాడంటే ఆ చూపు మంచిదై ఉండాలి. అది ముందరికే చూసేదై ఉండాలి. నీవు ముందరికి కాకుండా వెనుక తట్టు చూసినావా? నాగటి మీద చేయి వేసిన వాడు ముందర చూపే చూడాలి, కానీ వెనక చూసినాడా? ఎంత పొలము దున్నాను అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినాడా? ముందరికి వెళ్ళలేడు. సేద్యం చేసే వాళ్ళకు బాగా తెలుసు. ఇంకా ఎంత ఉంది అని చూస్తే అది అయిపోగొట్టాలని ప్రయత్నం చేస్తాడు, కానీ నేను ఎంత దున్నినానని ఎన్నికి చూసినాడు అంటే అయిపోయా, ముందరికి వెళ్ళలేడు. అలాగే చదువుకునే పిల్లలు కూడా పేజీలు చదువుతూ ఉంటారు. ముందుకు తిప్పుతూ చదువుతుంటారు. చదివిన తర్వాత ఒక మధ్యలోకి వచ్చిన తర్వాత ఎన్ని పేపర్లు చదివినానని ఒక్కసారి కానీ ఎన్నికి తిరిగి చూసినారంటే ముందరికి ఒక పేజీ కూడా ముందుకెళ్ళలేదు. కారణం ఏంటంటే వెనుక చూస్తే ప్రమాదం. ముందుకే ఉండాలి మన చూపు, మన ధ్యాస, మన దృష్టి, మన ఆలోచన అంతా ముందరే ఉండాలి. చదువు అంటే చదువే. చదువు పేరుతో వంచడం, చదవాలి అని వెళ్ళిన నీవు చదవకుండా వేరే పనులు చేస్తే కూడా ప్రమాదం. అలాగే ఇంకొక మాట ఏమంటున్నాడు చూడండి, నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు నడిచే మార్గము సరళమైన మార్గముగా ఉండాలి. అది ప్రభువు మెచ్చిన మార్గమై ఉండాలి. ప్రభు మార్గంలో, ప్రభు నడిచిన మార్గంలో నడిచేదై ఉండాలి. సరళమైన మార్గమై ఉండాలి. వంకర టింకర మార్గం ఉండకూడదు. స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి రావాలి. స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి పోకుండా ఫ్రెండ్ ఇంటికి, ఇంకొకరి ప్రియుని ఇంటికి, ప్రియురాలి ఇంటికి, లేదంటే ఇంకొకరి ఇంటికి, స్నేహితుని ఇంటికి అని గాన ఆ ఇల్లు మార్గం అనేది డైరెక్ట్ మార్గం కాకుండా ఇటు అటు తిరిగి వచ్చింది అంటే ఆ ప్రమాదమైన మార్గం. అలాగే మార్గములన్నీ స్థిరమైన మార్గములుగా ఉండాలి. అవి కదలని మార్గంగా ఉండాలి. మనల్ని చూసినారంటే వీళ్ళు వీటికి తప్పంగా ఎక్కడికి వెళ్ళరు అనేటట్టుగా మన మార్గం అయి ఉండాలి. మన మార్గాన్ని చూస్తే వీడు ఇప్పుడు సినిమాకు పోతున్నాడా, లేదంటే వీడు షికార్కి వెళ్తున్నాడా, వీడు బడికి వెళ్తున్నాడా, వీడు గుడికి వెళ్తున్నాడా, లేదంటే వీడు ఆటకి వెళ్తున్నాడా, పాటకి వెళ్తున్నాడా, వీడు జల్సాలకు వెళ్తున్నాడా అనేది మనుషులు గమనిస్తూ ఉంటారు. దేవుడు కూడా గమనిస్తుంటాడు. మన మార్గము ఎటు పోతుంది, మన మార్గము మంచి మార్గం గుండా వెళ్తుందా, చెడు మార్గం గుండా వెళ్తుందా, మన మార్గము స్థిరమైన మార్గంగా ఉందా, అస్థిరమైన మార్గంగా ఉందా. కొన్ని దినాలు మందిరానికి నడుస్తున్నావు, కొన్ని దినాలు ఆటకు నడుస్తున్నావు, కొన్ని దినాలు పాటకు నడుస్తున్నావు, కొన్ని దినాలు బాటకు నడుస్తున్నావు, కొన్ని దినాలు స్నేహితులతో గడుస్తున్నావు, కొన్ని దినాలు ఇంకొకరితో గడుపుతున్నావు. మరి ఈ గడిపే దారి, నడిచే దారి ఎటు పోతుంది? నీ దారి కరెక్ట్ దారి నడుస్తుందా, వేరే వక్రమైన దారి నడుస్తుందా? అది కూడా మనల్ని మనం కాపాడుకోవాలి, కనిపెట్టుకోవాలి అంటున్నాడు. అలాగే కింది వచనం 27వ వచనం చూడండి, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకును. నీ పాదము కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకొనుము. అంటే నువ్వు కీడుకు ప్రతి కీడు చేయడానికి నువ్వు తహతహలాడుతున్నావేమో, వాడు నిన్ను ఎట్టనెరా అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడినప్పుడు ఆ పాదము నాశనం చేయడానికి, నిన్ను నీవు నాశనం చేసుకోవడానికి ఆ పాదాన్ని వాడుతున్నావేమో. కీడునకు నువ్వు ఆ పాదాన్ని వాడుతున్నావు, కీడునకు నీ పాదములను వాడుకుంటున్నావేమో, జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. అందుకే మన హృదయము ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన చూపు ఎలా ఉండాలి, మన నడక ఎలా ఉండాలి, మన బ్రతుకు ఎలా ఉండాలి అని చెబుతూ మనిషిని నడిపించేది, మనిషిని నాశనానికి నడిపించేది
మనిషి యొక్క స్వభావము అని చెబుతూ మన ప్రవర్తన గురించి మాట్లాడుతూ గర్వం ఉండకూడదు, నాశనం నాకు ముందు గర్వం నడుస్తుందని, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుందని, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట్టు కలిగి దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు అని చెబుతూ జ్ఞాని అయిన సొలొమోను గారు మన ప్రవర్తన గురించి క్రీస్తును పోలిన జీవితాన్ని ఆయన జీవించినట్టుగా మనల్ని కూడా జీవించాలి అని కోరుకుంటున్నాడు ప్రియుల. కాబట్టి ఒకసారి మనము ఆలోచించగలిగితే మన ప్రవర్తన, మన నడక, మన చూపు, మన బ్రతుకు ప్రభువునకు వలె ఉన్నదా లేకుంటే లోకానికి వలె ఉన్నదా? మన ప్రవర్తన ఎలా ఉంది? యథార్థమైనదిగా ఉందా? పనికి మాలినదిగా ఉందా? భక్తి పరునిగా ఉందా? భక్తి హీనునిగా ఉందా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒక మాట జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నాడు. చూడండి, మన ప్రవర్తన గురించి చెబుతున్నాడు. 10వ అధ్యాయము 9వ వచనం, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. మన ప్రవర్తన ఎలా ఉండమంటున్నాడు? యథార్థముగా ప్రవర్తించడము మనకు భయాన్ని కలిగించేదిగా ఉండదు. యథార్థంగా ఉన్నామనుకోండి, నీకు భయం ఉండదు. యథార్థంగా ఉంటే నీకు భయం ఉండదు. ఎప్పుడైతే యథార్థతను విడిచిపెడతావో అప్పుడే భయపడతావు. అందుకే ఏమంటున్నాడు, యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తి అంటే ఎవరు భయపడరు అంటే వాడు ముందరైనా ఇంట్లో అయినా ఒకటే రీతిగా ఉండి, బయట అయినా ఒకటే రీతిగా ఉండి, చర్చిలో అయినా ఒకటే రీతిగా ఉండి, వీధిలో అయినా ఒకటే రీతిగా ఉన్నవాడు ఎక్కడికి పోయినా భయపడాడు. చర్చిలో ఒక రీతిగా మాట్లాడి, ఇంట్లో ఒక రీతిగా ఉండి, వీధిలో ఒక రీతిగా ఉండేవాడు సడన్గా వీధిలో ఉన్నప్పుడు చర్చిలో మనుషులు కనపడినారంటే తన చేతిలో సిగరెట్ తాగుతున్నాడు, లేదంటే గుట్కా వేసుకొని ఉన్నాడు. మందిరంలో అలా ఉండడు, ఇంట్లో అలా ఉండడు, యథార్థంగా లేడు. బయట ఒక రీతిగా, ఇంట్లో ఒక రీతిగా ఉన్నాడు. సడన్గా వాళ్ళ అమ్మనో, వాళ్ళ నాయనో, లేదంటే వాళ్ళ పాస్టరో, లేదంటే విశ్వాసులు ఎవరో కనపడినారు, తన చేతిలో సిగరెట్ ఉంది. ఏం చేస్తాడు? వాళ్ళ ముందర తాగుకుంటూ వెళ్ళిపోతాడా, పాడేస్తాడా? చెప్పండి. ఎందుకు పాడేస్తున్నాడు? భయపడి ఎందుకు పాడేస్తున్నాడు? ఆ వచ్చే వ్యక్తి తన తోటి వ్యక్తి వచ్చినా ఇతను ఎందుకు పాడేస్తున్నాడు? ఎందుకు ఉమ్మిస్తున్నాడు? ఎందుకు భయపడిపోతున్నాడు? ఎందుకు దాచిపెట్టుకుంటున్నాడు? యథార్థతను విడిచిపెట్టాడు, యథార్థతను కోల్పోయాడు, యథార్థంగా ప్రవర్తించే ప్రవర్తనను మీరిపోయాడు, మర్చిపోయాడు. అందుకే ఇంట్లో ఒక రీతిగా, వీధిలో ఒక రీతిగా, అప్పు తీసుకునేటప్పుడు ఒక రీతిగా, అప్పు ఇచ్చేటప్పుడు ఒక రీతిగా ప్రవర్తిస్తున్నాడు. ఆ ప్రవర్తన అన్నది యథార్థతను కోల్పోయిన ప్రవర్తన. యథార్థతను కోల్పోయిన ప్రవర్తన ప్రవర్తిస్తే నిర్భయంగా బ్రతకలేరు. బయటికి పోతే భయపడిపోతారు. కారణం ఏంటంటే నోరును కూడా యథార్థంగానే వాడుకోవాలి. ఆ నోరు కూడా బయట ఒక రీతిగా, లోపల ఒక రీతిగా వాడితే భయపడిపోయే పరిస్థితి ఒక రోజు ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన యథార్థంగా ఉంటే నువ్వు నిర్భయంగా ప్రవర్తిస్తావు. ఎప్పుడైతే భయం లేకుండా నువ్వు ఎప్పుడైతే ఉంటావు అంటే నువ్వు యథార్థంగా ఉన్నప్పుడే. నువ్వు తల్లిదండ్రులను మోసం చేసి, భార్యను మోసం చేసి, భర్తను మోసం చేసి, సమాజాన్ని మోసం చేసి, దేవుణ్ణి మోసం చేసి, నువ్వు వేరే చోట వేరే రీతిగా, ఇక్కడ ఇంకొక చోట ఇంకొక రీతిగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? భయము, నువ్వు యథార్థతను విడిచిపెట్టిన వాడవు అంటున్నాడు. అలాగే కుటిల వర్తనుడు బయలుపడును అంటూ ఇంకొక మాట చెప్తున్నాడు. చూడండి, కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికి మాలిన వదరపోతూ నశించును. మాటల గురించి, కనుసైగను గురించి కూడా మాట్లాడుతున్నాడు. కనుసైగ కూడా మనుషుల్ని వ్యధ పుట్టిస్తుంది, మనుషులను నాశనం చేస్తుంది అంటున్నాడు. అలాగే మనం మాట్లాడుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. 19వ అధ్యాయము 16వ వచనంలో చూద్దాం ఒక మాట. 19వ అధ్యాయము 16వ వచనం, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. చూడండి ఎంత ఒరిజినల్, ఎంత గొప్ప మాట. ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చినా దొరకనటువంటి మాట, ఎవరు చెప్పనటువంటి మాట, దేవుడు మాత్రమే మనతో చెబుతున్న మాట.
మనల్ని మనం కాపాడుకోవాలి, మన ప్రాణము పోకుండా కాపాడుకోవాలి, మనం చచ్చిపోకుండా ఉండడానికి, మనం నిత్యము దేవునితో బ్రతకడానికి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను గురించి చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు 19:16, ఆజ్ఞను, దేవుని యొక్క ఆజ్ఞను, దైవాజ్ఞను నువ్వు గైకొనివాడుగా ఉండాలి. వినేవాడుగా మాత్రమే ఉంటే ప్రయోజనం ఉండదు. దేవుని ఆజ్ఞను గైకొని ఆ ఆజ్ఞ ప్రకారం బ్రతికేవాడుగా ఉండాలి అంటూ, ఎప్పుడైతే ఆజ్ఞను గైకొని ఆజ్ఞానుసారంగా ఆయన మాటకు లోబడి, ఆయన మాటకు భయపడి, ఆయన ఆజ్ఞను పాటిస్తూ ఆయన ఆజ్ఞకు తల వంచి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అప్పుడు నిన్ను నువ్వు కాపాడుకునేవాడవు. నిన్ను నువ్వు కాపాడుకోలేని స్థితిలో ఉన్నావు అంటే నువ్వు ఆజ్ఞను అనుసరించే దానవుగా లేవని దాని అర్థం. ఆజ్ఞను అనుసరించేవారు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు, ఆజ్ఞను అనుసరించని వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటారు. అందుకే అంటూ తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు బ్రతుకును అని ఉందా, చచ్చును అని ఉందా? ఏమని ఉంది? చచ్చును అంటే నిత్య నాశనానికి నువ్వు పోతావని, నాశనం అయిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు బ్రతకలేవు. ఎప్పుడు ఏ విషయంలో నువ్వు చచ్చిపోతావు అంటున్నాడు, ఏ విషయంలో నువ్వు బ్రతకలేవు అంటున్నాడు, ఏ విషయం నిన్ను నశింపజేస్తుంది, ఏ విషయం నిన్ను నరకానికి పంపిస్తుంది అంటున్నాడు. అంటే తన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండేవాడా, అజాగ్రత్తగా ఉండేవాడా? అజాగ్రత్తగా ఉండేవాళ్ళు. జాగ్రత్తగా ఉండరు చాలామంది. నేను ఎట్లా ప్రవర్తిస్తున్నాను, నేను ఎట్లా మాట్లాడుతున్నాను, నేను ఎట్లా చూస్తున్నాను, నేను ఎట్లా బ్రతుకుతున్నాను, నేను ఎట్లా నడుస్తున్నాను, నా మార్గం ఏంటి, నా యొక్క ఆలోచన ఏంటి, నా బ్రతికేంటి అని తన ప్రవర్తన గురించి తాను ఆలోచన చేయకుండా ఎదుటి వాళ్ళ ప్రవర్తన గురించి మార్కులు వేస్తూ ఎలా బ్రతుకుతున్నారో బ్రతకాల్సినది బ్రతకకుండా వాళ్ళు ఇట్లా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఇట్లా బ్రతుకుతున్నారు, వాళ్ళు ఇట్లా చూస్తున్నారు, వీళ్ళు ఇట్లా చూస్తున్నారని అందరి ప్రవర్తనలు బాగా జాగ్రత్తగా గమనిస్తున్న వీళ్ళు వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి జాగ్రత్తగా గమనించారు. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. మనము ఇంటికి పోయిన తర్వాత ఒకసారి ఆలోచన చేయండి. పలానామె ఎట్లా అని అడిగినామనుకోండి, తెలియని వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినారనుకో, వాళ్ళ గురించి మొత్తం టాప్ టు బాటం వాళ్ళు పుట్టినప్పటి నుంచి, వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు కొంచెం కూడా పొల్లు కూడా తప్పుకోకుండా నీట్గా చెప్తాం. వీళ్ళు ఎట్లున్నారంటే చెప్పండి, వీళ్ళు మొత్తం నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, నీ ఊర్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి చరిత్ర చిట్ట విప్పుతావు. సరే నువ్వెట్లుండవని చెప్తే ఒక్క మాటని చెప్తావా? నేను ఇట్లా ఉంటుని, నేను ఇంత ఘోరంగా ఉంటుని, నేను ఇంత ఘోరంగా బ్రతికింటిని, ఇంత ఘోరంగా చూసింటిని, ఇంత ఘోరంగా ఆలోచన చేసింటిని, అయితే నేను ఇప్పుడు ఇట్లా ఉన్నానని చెప్పే వాళ్ళు ఎవరైనా ఒక్కరమైనా ఉన్నామా? వాక్యం చెప్పే నేనైనా మీరైనా ఎవరైనా అందరి ప్రవర్తనల గురించి బాగా తెలుసుకునే మనము మన ప్రవర్తనను మనం కనిపెట్టము. అందుకే మనము నాశనానికి దగ్గర అవుతున్నాము అని చెప్తున్నాడు. మనం చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నాము అని చెప్తున్నాడు. అంటే మన చావును మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఎప్పుడు? మన ప్రవర్తనను అజాగ్రత్తగా ఉంటే, మన ప్రవర్తన కనిపెట్టకుండా అజాగ్రత్తగా బ్రతికితే మనము చస్తామని దేవుడు చెప్తున్నప్పుడు నువ్వు చస్తావు, ఇది ముట్టకు, చచ్చిపోతావని ఒక డీప్ దగ్గర, ఒక ట్రాన్స్ఫారం దగ్గర ఒక తలకాయ రెండు అడ్డ గీతలు వేసి పెట్టి దీన్ని ముట్టకము, డేంజర్ అని పెట్టినప్పుడు ముడితే ఏమవుతుంది లేని పోయి ముట్టుకున్నాం అనుకోండి, ఏమవుతాం? చచ్చిపోతాం. వాళ్ళు ఆల్రెడీ నీకు సిగ్నల్ వేసినారు, డేంజర్ సిగ్నల్. ఒక తలకాయ పుర్రే వేసి 2 ఎముకలు అటు ఒకటి ఇటు ఒకటి వేసి ఇది ముట్టకము, డేంజర్ అని రాసింటారు. మరి డేంజర్ అన్నప్పుడు పోయి ఏమవుతుందిలే అని పోయి ముట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? చచ్చిపోతాం. ఇది ఎంత వాస్తవమో దేవుడు కూడా ఏమని చెప్తున్నాడు? నువ్వు చస్తావంటున్నాడు. ఎప్పుడు చస్తావంటున్నాడు? తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని రాశాడు. చచ్చే పరిస్థితి అంటే, చావడం అంటే ఒకసారి చచ్చిపోతే పర్వాలేదు. ఆ చావడం అనేది నిత్యము నువ్వు బ్రతికినంత కాలము చస్తూనే చావాలి అంటే అది చాలా ప్రమాదకరమైనది. చావడం అంటే ఎవరైనా 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు దాటితే దగ్గర వయసు మీరితే చచ్చిపోతారు. కానీ చచ్చిపోయిన తర్వాత కూడా నిత్యము చచ్చిపోతూ ఆరని అగ్ని తీరని బాధలో నిత్యము బాధను అనుభవిస్తూ చచ్చిపోతే ఏం ప్రయోజనం ఉంది? ఆ చావు అనేది నిత్యమైన చావుగా ఉండాలి. ఒకసారి ఈ శరీరాన్ని వదిలిపోయిన తర్వాత మన ఆత్మ దేవునితో నిత్యము బ్రతికించేదిగా ఉండాలి.
నిత్యము దేవునితో పాటు బ్రతికే వారంగా ఉండాలి. ఆ చావు మనం కోరుకోవాలి, కానీ ఈ లోకంలో నిత్యము నాశనం అయిపోయే చావుకు మనం కోరుకోకూడదు. అందుకే యేసు ప్రభు వారు నీతో నాతో స్పష్టంగా ఏమని చెప్తున్నాడంటే, పాపమునకు వచ్చు జీతము మరణము, అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అంటున్నాడు. అంటే మనం ఒక్కసారి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. యుగాలు ధనవంతుని వలె యాతన పడవలసిన పరిస్థితి ఉంది. అలాంటి యాతనకరమైన స్థలంలోనికి నీవు నేను వెళ్ళకూడదు. అంటే మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనదిగా ఉండదా, లేదంటే మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుని వారుగా ఉన్నామా? మన ప్రవర్తన విషయమై జాగ్రత్త పడమంటున్నాడు అంటే మన ప్రవర్తన ఎటు ఉన్నా పర్వాలేదు. మందిరానికి వచ్చినప్పుడు నన్ను నేను దులుపుకొని స్నానం చేసేసి కొత్త బట్టలు వేసుకొని నన్ను ఎవరు చూడలేదులే, నేను మాట్లాడినది ఎవరు చూడలేదు, నేను మొక్కినది ఎవరు చూడలేదు, నేను పోయి తిన్నది ఎవరు చూడలేదు, నేను చూసినది ఎవరు చూడలేదులే అని మన ఇష్టానుసారంగా మనము చేసుకుంటూ వెళ్తే అది మన ప్రవర్తన విషయము మనము లోపం కలిగిన వారం అవుతాం. అందుకే సమయం లేదు, ముగిస్తాను. ఒక 3 భక్తుల గురించి ఆలోచన చేద్దాం అనుకున్నాం, కానీ టైం లేదు కాబట్టి ముగిస్తున్నాను. ఒక రూతు అనే ఒక భక్తురాల గురించి మనకు తెలుసు. మునుపటి ప్రవర్తన, ఆమె బ్రతికిన బ్రతుకు నాశనానికి దారి తీసేటువంటి ప్రవర్తన. కానీ ఆమె ఎప్పుడైతే నయోమిని వెంబడించి నయోమి నమ్మిన దేవుని నమ్మిందో ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒక రాజుకే భార్య అయింది. చూద్దామా వచనం చూడండి. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. దొరికిందా? 221. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. ఇక్కడ ఎంత గొప్ప విషయము మాట్లాడుతున్నాడో చూడండి. పెళ్లి చేసుకోబోతున్నటువంటి తన యొక్క ఆ రాజ్యమునకు ఆ బోయేజు అనే ఆ వ్యక్తి కాళ్ళ దగ్గర పడి రాత్రి వాళ్ళ అత్తగారు చెప్పినట్టుగా వేకోజామున వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడినప్పుడు ఆమెను గురించి ఆ బోయేజు గమనించిన విషయాన్ని చెప్తున్నాడు. నువ్వు ఇంత యవ్వనస్తురాలివి, మోయాబు దేశంలో నువ్వు బ్రతికిన దానివి, దేవుడంటే ఎరగని ప్రదేశంలో పుట్టి పెరిగిన దానివి. ఎప్పుడైతే మీ యొక్క అత్తగారిని వెంబడించావో, అత్తగారి దేవుని వెంబడించి మరలా ఈ మార్గంలోనికి, ఈ దేశంలోనికి నువ్వు నీ దేశంలోనికి వచ్చిన నీవు వచ్చినప్పుడు భర్త లేని ఒక స్త్రీని ఇక్కడున్న యవనస్తులు ఎంతో ఘోరంగా చూసినప్పటికీ వారి వైపు ఎవరి వైపు నువ్వు చూడకుండగా నీ మునుపటి సత్ప్రవర్తన, నీ దేశంలో ఉన్నటువంటి నీ మునుపటి ప్రవర్తన ఎంత గొప్పగా ఉన్నదో అలాగే ఇప్పుడు వెనకటి ప్రవర్తన, ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ నయోమి నమ్మిన, నీ అత్తగారు నమ్మిన దేవుని నమ్మిన తర్వాత నీ ప్రవర్తన ఎక్కువైనది. అంటే పాత ప్రవర్తన కంటే కొత్త ప్రవర్తన బాగుంది అని ఎవరు పెళ్లి చేసుకోబోతున్నటువంటి ఒక రాజు, బోయేజు అనే రాజు, ఆమె ప్రవర్తనను పరిశీలించి చెబుతున్నమాట. మరి మనల్ని పెళ్లి చేసుకోబోతున్నవాడు, లేదంటే మనల్ని పెళ్లి చేసుకున్నవాడు, లేదంటే మనతో సహవాసం చేసిన వాళ్ళు, స్నేహం చేసిన వాళ్ళు, లేదా మనతో పాటు జీవించిన వాళ్ళు మన గురించి ఏం చెప్తున్నారు? ఈమె పెళ్లి కాకముందు ఎట్టుందో ఏమో తెలియదు, కానీ పెళ్ళైన తర్వాత చాలా బాగుంది అని చెప్పేటువంటి ప్రవర్తన ఉందా? మన ప్రవర్తన కనపడుతుందా అంటే అలాంటి ప్రవర్తన కనపడాలి అంటున్నాడు. దేవుడు మెచ్చిన ప్రవర్తన, దేవుడు ఏం చేసినాడని చెప్తున్నాడు ఆమెను గురించి. యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక. ఎవరిని నువ్వు వెంబడించలేదు. ఏమవుతుందిలే, మాట్లాడుతున్నాం ఏమవుతుందిలే, స్నేహం చేస్తున్నాం ఏమవుతుందిలే, ఈయన అన్ననేలే, ఈయన బాబాయేలే, ఈయన తమ్ముడేలే, ఈయన కొడుకేలే
అని అనుకొని చాలామంది కొడుకుతో అక్రమ సంబంధం, బాబాయితో అక్రమ సంబంధం, అన్నలతో అక్రమ సంబంధం, బంధువులతో అక్రమ సంబంధం, తన యొక్క పొరుగు వారితో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ప్రారంభం ఎలా ప్రారంభించినారు? ఏమైతుందిలే నేను మాట్లాడుతున్నా కదా, అందరు చూడంగా మాట్లాడుతున్నా కదా, ఏమైతుందిలే అందరు చూడంగా చేస్తున్నా కదా, ఏమైతుందిలే అని ప్రవర్తనను కాపాడుకోకుండా ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉంటే ఈరోజు అక్రమ సంబంధాలన్నీ ఎలా మారిపోయాయి అంటే చాలా భయంకరంగా మారిపోయినాయి. వరుస క్రమం కూడా తప్పిపోయి మారిపోయినాయి. వరుస క్రమంలో తన భార్యను, తన భర్తను తప్ప ఇంకొకరిని ఎవరిని ఆశించొద్దని దేవుడు చెప్తే ఈరోజు వరుసను కూడా మర్చిపోయినటువంటి తల్లులు, కొడుకు లేదు, తల్లి లేదు, పిల్ల లేదు, కూతురు లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు. ఈరోజు కోర్టులో నేను వెళ్తున్న ప్రతిసారి నేను చూస్తున్నట్టు ఏంటంటే చాలా భయంకరమైన వార్తలు వింటున్నాను. రోజు ఒక్కొక్క స్త్రీ గురించి, ఒక్కొక్క పురుషుని గురించి వాళ్ళు తీసుకొస్తున్న ఎవిడెన్స్లను, వాళ్ళు తీసుకొస్తున్న వీడియోలను చూస్తుంటే జల్దరం ఎక్కుతుంది. లోకం చాలా భయంకరంగా మారిపోయింది. అలాంటి భయంకరమైన లోకంలో వయసు రాకముందే చేసిన తప్పుదమ్ములు ఎన్నో. అలాంటివి 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 11 ఏళ్ళు, 10 ఏళ్ళని కూడా తేడా లేకుండా ఈరోజు ప్రేమ పేరుతో వంచే వాళ్ళు పెద్దోళ్ళని, చిన్నపిల్లలు పెద్దోళ్ళని, ఇలా అసలు వరుస క్రమం అనేది లేకుండా ఇష్టానుసారమైన పాపం అనేది లోకంలో పెరిగిపోయింది. పిల్లల మన ప్రవర్తన అనేది ఎట్లా ఉంది? ఈరోజు భర్త లేడు అంటే నిన్ను ఎలా చూస్తుంది లోకం? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా చూస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ఆలోచన చేస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, నీ ప్రవర్తన లోకంలో ఎలా ఉంది, బయట ఎలా ఉంది, మందిరంలో ఎలా ఉంది, ఇంట్లో ఎలా ఉంది, భర్త దగ్గర ఎలా ఉంది, పిల్లల దగ్గర ఎలా ఉంది, పురుషుల దగ్గర ఎలా ఉంది? ఆ ప్రవర్తన విషయమై జాగ్రత్త పడి ఉంటే మనం బ్రతుకుతాం. ఆ ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటే మనం చస్తాం అంటున్నాడు. ఒక సౌలు భక్తుడు మునుపటి ప్రవర్తన వేరుగా ఉంది, చివరి కాలం వచ్చేసరికి ఆయన ప్రవర్తన వేరే ఉంది. సమూయేలు కుమారుల యొక్క ప్రవర్తన, మునుపటి ప్రవర్తన వేరే ఉంది, తర్వాత ప్రవర్తన వేరే ఉంది. వారందరి గురించి ధ్యానించడం సమయం లేదు కనుక భక్తుల జీవితాల్లో ప్రవర్తనలో చాలా మార్పులు ఉన్నాయి. దావీదు పాపం చేయకముందు ఉండే ప్రవర్తన వేరు, పాపం చేసిన తర్వాత వచ్చిన ప్రవర్తన వేరు. మోషే ప్రవర్తన, మునుపటి ప్రవర్తన వేరు, వెనకటి ప్రవర్తన వేరు. ఇలా అందరి ప్రవర్తనలు మారిన తర్వాత చాలా గొప్పగా మారి దేవుని చేత మెప్పు పొందినాయి. ఒక సంసోని ప్రవర్తన అయితేనేమి, ఒక సొలొమోను ప్రవర్తన అయితేనేమి, ఒక భక్తుల ప్రవర్తన, ఏ ప్రవర్తనను తీసుకున్నా వాళ్ళు దేవుడు మెచ్చిన ప్రవర్తన ప్రవర్తించడానికి వారు బహుదినము జాగ్రత్త పన్నారు. ఆనాడైతే అపోస్తలులు, యేసుక్రీస్తును వెంబడించిన అపోస్తలులు ఎందరో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రవర్తనను మాదిరికరంగా ఉంచుకొని, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి అని చెప్పేటువంటి సాహసం చేశారంటే వాళ్ళ ప్రవర్తనలో ఎంత జాగ్రత్త కలిగి బ్రతుకున్నారో తెలుసా? చాలా జాగ్రత్త కలిగి ఉన్నారు. ఈరోజు మనము అదే ప్రభువుని నమ్ముకున్నాం, అదే ప్రభువుని వెంబడిస్తున్నాం, అదే ప్రభు రక్తము, అదే ప్రభు శరీరాన్ని పుచ్చుకుంటున్నాం. మన ప్రవర్తన ఎలా ఉంది అన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలా లేదా? అందుకే ప్రభువు చెడు చూడొద్దు అంటే మనం చెడు చూస్తూనే ఉన్నాం. ప్రభువు చెడు మాట్లాడొద్దు అంటే మాట్లాడుతున్నాం. చెడు ఆలోచన చేయొద్దంటే ఆలోచన చేస్తున్నాం. చెడు మార్గం వెళ్ళొద్దంటే వెళ్తున్నాం. మరి ఇది ప్రభువును పోలిన జీవితమా అంటే కాదు ప్రియులారా. నిన్ను నన్ను మెచ్చి దేవుడు కోరుకుంటున్న ప్రవర్తన ఏంటంటే యేసుక్రీస్తు బ్రతికినట్టుగా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు చూపించిన మార్గం వేరు, మనము నడుస్తున్న మార్గం వేరు. ఆయన మార్గంలో మనం నడుస్తూ, మన మార్గం స్థిరమైన మార్గంగా, కదలని మార్గంగా, మూర్ఖులు నడిచేటువంటి, భక్తిహీనులు నడిచేటువంటి మార్గంలో నడవకుండా, ప్రవర్తించకుండా, బ్రతకకుండా మన ప్రవర్తనను జాగ్రత్తగా అనుదినము అనుక్షణము కాపాడుకుంటూ దేవునికి లోబడి మనమందరము దేవుడిచ్చేటువంటి నిత్య రాజ్యమునకు వారసులమై ముందుకు సాగుదాం కాక. దేవుడు మనందరి వెనుకల్లో తన కొరకు తన వాక్యాన్ని, మన కొరకు తన వాక్యాన్ని ఆశీర్వదించి దీవించి ఇచ్చును కాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నేను కొద్దిసేపు మౌనంగా ఉంటాను. ఒకవేళ మన